కి నమస్కారాలు. వైనాట్ పులివెందుల నోట్ల వరదతో ఓట్ల వరదను అడ్డుకోలేరు, అవినీతి సొమ్ముతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. 175 నియోజకవర్గాలతో పాటు పులివెందుల కూడా జగన్ రెడ్డి చీటిని ప్రజలు చించుతారనే ఓటమి భయంతో తాడేపల్లి ప్యాలెస్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందే అవినీతి సొమ్ము ద్వారా ప్రజలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతూ ఉన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకర్తకు జగనన్న భరోసా అనే కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా ఓటరుకు డబ్బులు చేర్చటం, శాండు, ల్యాండు, వైను, మైన్ మాఫియాల ద్వారా సంపాదించినటువంటి అవినీతి మొత్తాన్ని ఇప్పుడు ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న జగను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కార్యకర్తకు జగనన్న భరోసా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ పులివెందులు అనేటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు నోట్ల వరదతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చీఫ్ లిక్కర్ నాసిరకం మద్యంతో 1,00,000 కోట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఆ లక్షల కోట్లు సంపాదించిన అవినీతి డబ్బుని ఈ విధంగా 30,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కార్యకర్తలకు డీబీటీ సిస్టంలో పంచి ప్రజాభిప్రాయాన్ని మార్చుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. 10 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు ఎంతవరకైనా ఇవ్వటానికి 30,000 నుంచి 10 లక్షలు కాదు, అవినీతి డబ్బు తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టినటువంటి డబ్బుని ఈరోజు పులివెందుల్లో కూడా ఓడిపోతామనేటువంటి భయం పట్టుకున్న తర్వాతనే ఈ లక్షల రూపాయలు కార్యకర్తలకు పంచేటువంటి పరిస్థితికి వచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళు ఓట్లేసిన ప్రజలను మర్చిపోయారు. గెలిచిన 151 మందిలో కలవటానికి లేదు. గెలిచిన ఎంపీ వాళ్ళ ఎంపీ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంపీ కూడా స్పష్టంగా చెప్పాడు, నే 2 సార్లకు మించి కలవలేదు అని. ఒక ఎంపీ 5 ఏళ్లలో 2 సార్లకు మించి కలవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి నియంతలాగా అవినీతిని పోగేసుకోవడంలో పెట్టినటువంటి దృష్టి, ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేద్దామనో, పేదవారికి న్యాయం చేద్దామనో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని వాళ్ళ కుటుంబాల్లో ఒక వెలుగు, ఒక అభివృద్ధిని తీసుకొద్దాము, వాళ్ళ సంక్షేమాన్ని చేద్దామనో అన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోలేక, ప్రజల తిరుగుబాటును చూసి ఓర్వలేక ఈరోజు దోచుకున్న 4.5 సంవత్సరాల అవినీతి డబ్బుని ఈరోజు కార్యకర్తలకు, ఓటర్లకు పంపిణీ చేసి మరలా అధికారంలోకి ఏ విధంగా రావాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు పులివెందుల ద్వారానే బయటపెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి డబ్బుతో నువ్వు ఎంత పంచినా తీసుకుంటారు తప్ప నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. అవినీతి డబ్బుతో ఏమీ ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని కోరుతూ ఈ అవినీతి డబ్బు ప్రజలు తీసుకోవటం, ఓట్లు మాత్రం తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాన్ని వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. మీరు పాడు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కానీ, అభివృద్ధిని ఎక్కడ చూసినా రోడ్ల మీద తిరగలేని పరిస్థితులు తీసుకొచ్చినటువంటి 4.5 ఏళ్లలో రోడ్లను ఏ విధంగా అధ్వాన స్థితికి తీసుకొచ్చారు, అభివృద్ధికి నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా వెనకబాటు గురి చేశారు, పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆ ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకోలేనటువంటి స్థలాలు ఏ విధంగా ఇచ్చారో ప్రజలకు అర్థమైపోతూ ఉంది. అన్నిటికీ మించి మీరు ఈ భూ టైటిలింగ్ చట్టం ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఎవరి ఆస్తి, ఎవరి ఇల్లు, ఎవరి పొలానికి కూడా రక్షణ లేదు అనేటువంటి పరిస్థితులను ఈరోజు ఈ చట్టం ద్వారా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు
మీ నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, మీ దూపిడిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, మీ అవినీతిని మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భరించలేని స్థితికి అవినీతి చేరుకుంది. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, యువత ఈరోజు రోడ్డెక్కి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని రోడ్డెక్కి ప్రచారం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు. కాబట్టి ఎన్నికల లాంఛనం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయం. శాశ్వతంగా వైసీపీని పాతిపెట్టడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు.